చాలామంది ఒళ్ళు నొప్పులతోటి బాధపడుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులని. అంటే ఏం చేయకుండానే ఆ నొప్పులు ఎంత టాబ్లెట్స్ తీసుకున్నా తగ్గవు. సో, ఇవన్నీ కూడా మీరు చెప్పిన నెగెటివ్ ఎనర్జీకి వస్తుందా? లేకపోతే వీటికైనా సెపరేట్ ఉంటుందా? కొందరికి ఒక ఇల్లు కట్టుకున్నాక ఏమవుతుందంటే అప్పటిదాకా బాగుంటారు వాళ్ళు. ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసినాక ఒక 6 నెలలకో సంవత్సరానికి నొప్పులు స్టార్ట్ అవుతాయి. బాడీ పెయిన్స్. ఈ బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే ఆ ఇంట్లో జియోపతి ఎనర్జీ ఉంటుంది, బాగా నెగిటివ్ ఎనర్జీ. నేలకు మనిషికి కాదు. ఆహా! మనము ఇల్లు కట్టుకునేటప్పుడు పాజిటివ్గా కట్టుకుంటేనేమో బాగుంటుంది. మనము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ల్యాండ్ అనేది తక్కువ, జనాభా ఎక్కువ. ఒకప్పుడు పూర్వం ఏంటంటే జనాభా తక్కువ, ల్యాండ్ ఎక్కువ. వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మన ఈ ఆవులు ఉంటుండే, పశువులలో ఆవు అనేది ఉంటుంది. ఇప్పుడు ఉన్నది హైబ్రిడ్ ఆవులు కాదు, చెల్క ఆవులు అని ఉంటాయి. వాటిని వదిలేసేవాళ్ళు. ఇట్లా వదిలేసి అవి పోయి రాత్రిపూట ఒక ప్లేస్లో వండుకుంటాయి. అవి ఏడవంతాయి ఆవులు, పాజిటివ్ పవర్ ఉన్న దగ్గరనే వంతాయి, నెగిటివ్ ప్లేస్లో వండుకోవు. అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకునేవాళ్ళు. పాజిటివ్ పవర్ ఎక్కడైతుందో ఆడ గుడి చేసుకోవడమో ఇల్లు కట్టుకోవడం ఏదో చేసేవాళ్ళు ఒకప్పుడు పూర్వం మన తాత ముత్తాతలు. అయితే ఇప్పుడు జనాభా పెరిగిపోయింది, ప్లేసులు లేవు, అడ్వాన్స్ అయిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ జాగుంటే అక్కడ కొనేసో, ఆక్యుపై చేసో, కబ్జా పెట్టో తెల్లవారి వరకు బిల్డింగ్ కడుతున్నాం. అది ఎట్లుంది మనకు అనవసరం. మంచిగా కట్టామా, బండలు వేసినామా, మంచిగా చేసుకున్నామా లేదా అని చూస్తున్నాం. అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఏమంటారంటే మన పూర్వీకులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, ముత్తాత కానీ ఫుడ్ మంచిగా తినేవాళ్ళు. ఆ తినే ఫుడ్ తోటి వాళ్ళకి ఏ నొప్పులు లేవు, ఎలాంటి అనారోగ్య సమస్యలు అని ఒక ఫీలింగ్లో ఉన్నాం. ఫుడ్ సమస్య కాదు మనకి ఇప్పుడు వచ్చింది, మెయిన్ మనం ఉంటున్న నేల సమస్య. మనం ఉంటున్న ఇల్లు ఎఫెక్ట్ తోటి ఈ అనారోగ్య సమస్యలు కానీ, ఈ బాడీ పెయిన్స్ కానీ స్టార్ట్ అయినాయి.